స్టార్ట్. అందరికీ అండి. ఈరోజు ఇవి మిల్ మేకర్లో ఉండి మిల్ మేకర్ అంటాం. వడియాలు మిల్ మేకర్ వడియాలు మిల్ మేకరు ఇవన్నమాట. ఇగో ఆలుగడ్డ మిల్ మేకరు కర్రీ చేస్తాను. ఒకసారి చేద్దాం రండి. ఆలుగడ్డ దుంపలు ఇంకా బాయిల్ చేసుకోవాలండి. ముక్కలు కోసి అవైతే బాయిల్ చేసుకోవాలి. ఉడకబెట్టుకుంటున్నాం ఆలుగడ్డ బంగాళదుంపలు. ఇవి కూడాను కాసేపు ఇంకా ఏడి వాటర్ ఇలా పెట్టుకొని ఈ మిల్ మేకర్లో ఇది ఏడు వాటర్ కొంచెం కాసేపు కొంచెం ఒక 5 నిమిషాలు వేసి చాలు. ఇవన్నమాట అందులో వేసుకోవాలి. ఇంకా మిల్ మేకర్తోని మేము ఎన్నో రకాలు చేస్తామండి. శనగపప్పు వేసి కూడా వండుకుంటాం. తర్వాత ఇంకా మొన్న పులవాని చేశాను కదా రైస్తో, అందులో కూడా వేసుకుంటాం. బాగుంటుంది. సేమ్ ఇంకా చికెన్ కూర లాగే ఉంటాయి ఇవి అన్ని. కొన్ని కొన్ని కూరల్లో వేసుకుంటామండి. ఇవి బాగుంటుంది. కొద్దిగా వాటర్ వేడెక్కినాక ఇవి వేసిస్తే స్టవ్ ఆఫ్ చేసి కొంచెం ఇవి కొద్దిగా మెత్తగా అవుతాయి. ఇంకా నానుతాయి మెత్తగా. నిమిషాలు ఇలాగ వాటర్ వేడెక్కించాలండి. ఎక్కువ మరగా అవసరం లేదు. ఇవన్నమాట 7 వాటర్లో ఇలాగ వేసుకుంటాం. ఇంకా ఇంకా బంగాళదుంపలు ఆలుగడ్డలు ఉడికినంతసేపు ఇలా ఉల్లిపాయలు అవి కోసుకొని రెడీగా కూరకు రెడీ చేద్దాం. ఇప్పుడైతే ఆయిల్ వేసుకుంటానండి. ఇవైతే బాయిల్ చేసుకున్నాను, ఉడకబెట్టాను. నీళ్ళేసి ఇంకా ఇలా ఒలిసి పెట్టుకొని ఈ మిల్ మేకర్తో ఇంకా శనగపప్పు కూడా వేసుకొని చేసుకుంటామండి కర్రీ. ఆయిల్ అయితే బాయిల్ అయింది, ఇంకా మరిగింది. ఇగో ఉల్లిపాయలు కరివేపాకు ఒక 3 ఉల్లిపాయలు తీసుకోండి. ఇంకా పెద్ద సైజు. ఇదో ఆలుగడ్డలు ఇంకా ఇలాగా పైన పొట్టాలు తీసి మీరైతే ఒకసారి ట్రై చేయండి, ఇంట్లో చెయ్యండి ఒకసారి. చూసేవాళ్ళు లాస్ట్ వరకు ఈ వీడియో చూడండి. ఇంకా సాంబారుతోని ఇంకా ఇలాగ ఇంకా తినొచ్చండి. ఇంకా కర్రీ నంచుకొని పక్కన పెట్టుకొని సాంబార్ చెయ్యొచ్చు. రసం కూడా చింతపండు రసంతో మేము ఇలా చేసుకుంటాం. ఇంకా ఇది అన్నంలో కలుపుకోవడానికి కాదు. చెప్పాను కదండి, అన్ని రకాలతో మేము చేసుకుంటామండి కర్రీలు.
ఒకసారి కలిపి ఇవి కూడా 7 వాటర్లో వేసాను కదా, 7 వాటర్లో వేస్తే ఇలాగ అయ్యేవండి. ఇగో ఇలా మెత్తగా అయ్యేవి. 7 వాటర్లు వేసుకోవాలి. ఇంకా ఆలుగడ్డలు ఇలా కోసుకోండి. సేమ్ చికెన్ కూర లాగే ఉంటుందండి, కర్రీ లాగా. మూత తీసాను, కలుపుకొని మిల్ మేకరు ఆలుగడ్డ అండి. ఉప్పు సరిపోదేమో చూద్దాం. ఉప్పు వేసుకుంటే సరిపోదు. దగ్గరికి అయిపోవాలి మొత్తం. ఇంకా దగ్గరికి అయిపోయిందండి ఇలాగా. ఇంకా మిల్ మేకరు ఇంకా ఆలుగడ్డ ఇగో కర్రీ చేస్తాం ఇలాగా. పిల్లలు ఇష్టంగా తింటారండి. చేసే విధానంగా మీరు కూడా చెయ్యండి, ఒకసారి ఇంట్లో ట్రై చేయండి. ఇంకా అయిపోయింది, స్టవ్ ఆఫ్ చేసుకుంటాం. ఒకసారి చూడండి, ఒకసారి లైక్ వేసి చేయండి, బెల్ ఐకాన్ కొట్టండి. తప్పకుండా మర్చిపోవద్దండి. కొత్త వీడియోతో మళ్ళీ వస్తాను. ఒకసారి చూడండి ఎలా చేసుకోవాలండి కర్రీ. చూడండి ఒకసారి ఎంత బాగుంటుందో. మిల్ మేకరు ఆలుగడ్డలు. ఇంకా మేము చలం పప్పుతో కూడా మేము చేస్తాను, అది కూడా మళ్ళీ చూపిస్తాను మీకు. చలం పప్పు తర్వాత మిల్ మేకర్తో. ఇదో